గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం సెకండ్ ఇయర్ సివిక్స్లోకి అంటే రాజనీతి శాస్త్రంలోకి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్తో మనం పోల్చినట్లయితే లాస్ట్ ఇయర్ మనకి సిలబస్ అంతట్లో మనం గమనించినట్లయితే 30% సిలబస్ తీసేసి మనకి సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే గత సంవత్సరంలో అది జరిగినటువంటి విషయం. మనం ప్రస్తుతం చూసినట్లయితే ఈ సంవత్సరంలో మనకి 30% సిలబస్ అనేటువంటిది తీసివేయలేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ సంవత్సరంలో మనం చూసినట్లయితే రాజనీతి శాస్త్రం, ఈ రాజనీతి శాస్త్రాన్ని మనం గమనించినట్లయితే ఈ రాజనీతి శాస్త్రంలో సెకండ్ ఇయర్ రాజనీతి శాస్త్రం ఫస్ట్ ఇయర్ కన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం నిత్య జీవితంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా మనం న్యూస్ పేపర్లో చూసిన ఆ విషయాలన్నీ కూడా మనకి ఈజీగా న్యూస్ పేపర్ మనం ఫాలో అయినట్లయితే సెకండ్ ఇయర్ సిలబస్ అంతా కూడా దాంట్లోనే ఉంటుంది. చాలా ఈజీగా పాస్ అవడానికి కూడా అవకాశం ఉండేటువంటి విధానం అంతా కూడా మనకి సెకండ్ ఇయర్ సిలబస్లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. అయితే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మోడల్ పేపర్ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇయర్లో మోడల్ పేపర్ అంతా కూడా మనకు తెలుసు. సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పుడు మనకు డౌట్ రావచ్చు, అది ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేటువంటిది, సిలబస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మనం సెకండ్ ఇయర్లోకి వచ్చినట్లయితే ఈ సెకండ్ ఇయర్లో క్వశ్చన్ పేపర్ మోడల్ మనం గమనించినట్లయితే క్వశ్చన్ పేపర్లో మనం చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ టోటల్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది 100 మార్క్స్. అంటే మనకి టోటల్గా మనం గమనించినట్లయితే క్వశ్చన్ పేపర్ మొత్తంగా మనం చూసినట్లయితే 100 మార్కులు ఉంటుంది. 100 మార్కులు మనం ఏ విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది? దీంట్లో ఎస్ఏ క్వశ్చన్స్ అనేటువంటివి మనకి టోటల్గా మనం చూసినట్లయితే ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ మనం గమనించవలసిన విషయం, మనం ఇక్కడ క్వశ్చన్ పేపర్స్లో మనం చూసినట్లయితే ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇచ్చినవి తర్వాత రాయవలసినవి క్వశ్చన్ పేపర్ మనం తెలుసుకోవాలి. ముందుగా అది 100 మార్కులు ఉంటుంది. ఆ 100 మార్కులు అనేటువంటి దాన్ని మనం గమనించినట్లయితే వారు ఇచ్చేటువంటి క్వశ్చన్స్లో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఏ క్వశ్చన్స్ వాడు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు మనకి అని మనం గమనించినట్లయితే వాడు మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఇస్తాడు వాడు. 5 క్వశ్చన్స్ నుంచి మనం రాయవలసింది ఎన్ని చూసినట్లయితే ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? 3 క్వశ్చన్స్ రాయాలి. వీటికి మార్కులు చూసినట్లయితే మార్కులు 3 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్కులు. 3 ఇంటూ 10 30 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం గమనించినట్లయితే వాడు ఎస్ఏ క్వశ్చన్స్ మనకు 5 ఇస్తాడు. 5 క్వశ్చన్లో మనం రాయవలసిన క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ రాయాలి. మనకు వచ్చేటువంటి మార్కులు మనం గమనించినట్లయితే 3 ఇంటూ 10 అంటే 30 మార్కులకు మనకి రావడం జరుగుతుంది. వాటిని ఎస్ఏ క్వశ్చన్స్ అని మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దాని తర్వాత షార్ట్ క్వశ్చన్స్ మనం ఇచ్చినట్లయితే షార్ట్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి వీటినే షార్ట్ క్వశ్చన్స్ అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ అని పిలుస్తామండి. అంటే వారు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటని చెప్పచ్చు అంటే 12 క్వశ్చన్స్ ఇస్తాడు.
12 క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ 12 క్వశ్చన్స్ నుంచి మనకి రాయవలసి ఎన్ని మనం గమనించినట్లయితే రాయవలసినవి 8 రాయవలసి ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? 8 క్వశ్చన్స్ రాయవలసి ఉంటుంది. ఆ 8 క్వశ్చన్స్ మనం గమనించినట్లయితే షార్ట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎన్ని మార్కులు ఉన్నాయని చెప్పొచ్చు అంటే అవి 10 మార్క్స్ క్వశ్చన్స్, ఇవి 5 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి 10 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇస్తాడు, 3 రాయాలి. 5 మార్క్స్ క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ ఇస్తాడు, 8 రాయాలి. 8 ఇంటూ 5 40 మార్కులు. అంటే 8 5 ఎంత? 40. అంటే మనకి ఈజీగా మనం మార్కులు తెచ్చుకునేటువంటి విధానం. ఇందులో మనం ఈ బ్లూ ప్రింట్ అనేటువంటిది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ మనం తెలుసుకున్నట్లయితే ఏ విధంగా చదువుకోవాలనేటువంటి విషయాన్ని మనకి అవగాహన ఉంటుంది. మనం ఎన్ని రాయాలనే విషయం మనకు తెలిసినట్లయితే వాటి ఆధారంగానే చదువుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే మనం దీన్ని చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే మనకి ఎస్ఏ క్వశ్చన్స్ అంటే 10 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి. దాంతో పాటు మనం గమనించినట్లయితే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత మనం గమనించినట్లయితే ఇంకా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్, వీటినే వెరీ షార్ట్ క్వశ్చన్స్ అంటారు. వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఇవి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా మనం గమనించినట్లయితే వాడు టోటల్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 20 క్వశ్చన్స్ ఇస్తే మనం రాయాల్సిన ఎన్ని క్వశ్చన్స్ అంటే 15 క్వశ్చన్స్ రాయాలి. ఎన్ని క్వశ్చన్స్ రాయాలమ్మా? 15 క్వశ్చన్స్ రాయవలసి ఉంటుంది. దానిలో 50 క్వశ్చన్స్ మనం గమనించండి, 15 into 2 అంటే 30 మార్క్స్. అంటే మనం గమనించట్లయితే అది 20 క్వశ్చన్స్ ఇస్తాడు వాడు. 20 క్వశ్చన్స్ మనం 15 క్వశ్చన్స్ రాయవలసి ఉంటుంది. ఈ 15 క్వశ్చన్స్ నుంచి మనం గమనించినట్లయితే 15 into 2 30. అంటే టోటల్ గా మనం గమనించిన దీనంతా టోటల్ చేస్తే ఎస్ఏ క్వశ్చన్స్ 30 మార్కులు ఉంది. దాంతో పాటు గమనించినట్లయితే మనకి దాంతో పాటు మనం చూసినట్లయితే ఇవి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏమో 40 మార్కులు ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమో 30 మార్క్స్ ఉన్నాయి. టోటల్ మనం టోటల్ చేసినట్లయితే 100 మార్క్స్ మనకు రావడం జరుగుతుంది. 100 మార్క్స్ మనకి రావడం జరుగుతుంది. వాడు ఇచ్చే టోటల్ క్వశ్చన్స్ మనం గమనించినట్లయితే 37 క్వశ్చన్స్ ఇస్తాడు. వాడు 37 క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం రాయవలసిన క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ గా 8 + 5 13 + 3 ఎంతమ్మా? 16. అంటే టోటల్ గా రాసేటువంటి క్వశ్చన్స్ ఏంటని చెప్పొచ్చుంటే 26 క్వశ్చన్స్ రాయాలి. అర్థమవుతుంది కదా? మనం రాయవలసిన క్వశ్చన్స్ మనం టోటల్ ఇచ్చేటువంటి మార్క్స్ మనకి వాడు క్వశ్చన్ పేపర్ 37 క్వశ్చన్స్ ఇస్తున్నాడు వాడు. అంటే మనకి ప్రతి దానికి కూడా చాయిస్ అనేటువంటిది ఉన్నది. ఈ చాయిస్ ఆధారంగా చేసుకుని మనం చదువుకున్నట్లయితే మనం చదివినట్లయితే మనం మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఏమా అర్థమైంది కదా మీకు? క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటి, రాయవలసిన క్వశ్చన్స్ ఏంటి, మార్కులు ఎన్ని మార్కులు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అంటే మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి 5 ఇస్తున్నాడు వాడు. మనం 3 క్వశ్చన్స్ రాయవలసి ఉంటుంది. 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి 12 ఇస్తున్నాడు వాడిలోని. దాంట్లో మనం ఎన్ని క్వశ్చన్స్ రాస్తున్నాం? 8 క్వశ్చన్స్ అనేటువంటి రాయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే 8 క్వశ్చన్స్ మనం రాస్తున్నాం. దాంతోపాటు 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే వెరీ షార్ట్ క్వశ్చన్స్ అనేటువంటివి. షార్ట్ క్వశ్చన్స్ అనేటువంటి మనకి 20 ఇస్తున్నాడు వాడు. మన రాయాల్సిన క్వశ్చన్స్ ఏమని చెప్పొచ్చు అంటే మనకి 15 క్వశ్చన్స్ అనేటువంటి మనం రాయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే టోటల్ గా మనం చూసినట్లయితే 26 క్వశ్చన్స్ మాత్రమే మనం రాయడం జరుగుతుంది. వాడు మనకి ఇచ్చినటువంటి 37 క్వశ్చన్స్. అంటే టోటల్ గా మనకి ఎన్ని క్వశ్చన్స్ ఎక్సెస్ ఉన్నాయి? 11 క్వశ్చన్స్ అనేటువంటి మనకి ఎక్సెస్ కింద ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇది మనం చూసినట్లయితే గమనించినట్లయితే ఇవి బ్లూ ప్రింట్ లో మనకి క్వశ్చన్ పేపర్ లో ఇచ్చేటువంటి మోడల్ అనేటువంటిది, క్వశ్చన్ పేపర్ మోడల్ అనేటువంటిది ఈ విధంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని మనం అవగాహన చేసుకున్నట్లయితే ఈజీగా చదువుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే, మనం క్వశ్చన్ పేపర్ తెలుసుకున్నాం. అయితే మనం గమనించినట్లయితే వీటిలో నుంచి క్వశ్చన్ పేపర్ నోట్ చేసుకున్నారు కదా,
ఇక క్వశ్చన్ పేపర్లో 100 మార్క్స్ పాఠ్యాంశాల భారత్వ పట్టిక అంటే ఏ పాఠ్యాంశానికి ఎన్ని మార్కులు వస్తాయి. మనం ఆల్రెడీ మనకి 5 ఎస్ఏ క్వశ్చన్స్ రాయాలి, 12 5 మార్క్స్ క్వశ్చన్స్ రాయాలి, దాంతోపాటు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం రాయవలసి ఉంటుంది. అంటే ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? 20 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, మనం 15 క్వశ్చన్స్ రాయాలి. అవి ఏ ప్రాంతంలోంచి మనకి ఇవ్వడం జరుగుతుంది, మనం ఈజీగా గెస్ చేయడానికి అవకాశం ఉండేటువంటి విధానం ఇక్కడ మనకి సెకండ్ ఇయర్లో ఉంటుంది. అంటే ప్రతి విషయంలో కూడా మనం ఈజీగా గెస్ చేసి క్వశ్చన్ మనం ఐడెంటిఫై చేయడానికి క్వశ్చన్ పేపర్ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి భారత పట్టిక ఆధారంగానే మనకి తయారు చేయడం జరుగుతుంది. దాని ఆధారంగా మనం చదువుకున్నట్లయితే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయడానికి, అంటే ఏ లెసన్లో ఎస్ఐ క్వశ్చన్ చదవాలి, ఏ లెసన్లో 5 మార్క్స్ క్వశ్చన్ చదవాలి, ఏ లెసన్లో 2 మార్క్స్ క్వశ్చన్ చదవాలి అనేటువంటి విషయాన్ని మనం దాన్నే ఏమని పిలుస్తామని చెప్పొచ్చు అంటే భారత పట్టిక, పాఠ్యాంశాల భారత పట్టిక అని పిలుస్తాం. అంటే పాఠ్యాంశాల భారత్వ పట్టిక, దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తామని చెప్పొచ్చు అంటే బ్లూ ప్రింట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? బ్లూ ప్రింట్ అనే పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ పాఠ్యాంశం నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, ఏ పాఠ్యాంశం నుంచి మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ పాఠ్యాంశం నుంచి మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం లెసన్ వైజ్ మనం తెలుసుకుందాం. అంటే మనం టోటల్గా లెసన్స్ అనేటువంటి చూసినట్లయితే టోటల్ పాఠ్యాంశాల సంఖ్య మనం చూసినట్లయితే ఎన్ని పాఠ్యాంశాలు ఉంటాయి, మొత్తం మనకు ఉన్నటువంటి లెసన్స్ సెకండ్ ఇయర్లో టోటల్గా మనం గమనించినట్లయితే ఎన్ని లెసన్స్ ఉన్నాయని మనం చూసినట్లయితే మనకి 13 లెసన్స్ ఉన్నాయన్నమాట. టోటల్గా 13 లెసన్స్ అనేటువంటి మనకి ఇవ్వడం జరిగింది. ఏ లెసన్ నుంచి మనకి 5 మార్క్స్ వస్తాయి, ఏ లెసన్ నుంచి మనకి 2 మార్క్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. దాని ఆధారంగా మనం చదువుకున్నట్లయితే దీని ఆధారంగాను మనకి ఇచ్చేటువంటి పాఠ్యాంశాల ఆధారంగా, వాటి ఇచ్చేటువంటి బ్లూ ప్రింట్ ఆధారంగా, క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ ఆధారంగా, భారత పట్టిక ఆధారంగా మనం చదువుకున్నట్లయితే ఈజీగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. జాగ్రత్తగా మీరు పరిశీలన చేయాలి. దేనికోసం చూసినట్లయితే మనం వాటిని అవగాహన చేసుకోవడానికి, తెలుసుకోవడానికే. ఓకే, మనం భారత పట్టికను మనం పరిశీలన చేసినట్లయితే మొట్టమొదటిగా టోటల్ లెసన్స్ వచ్చి మొత్తం పాఠ్యాంశాలు 13 ఉంటాయి. 13 పాఠ్యాంశాలు ఉన్నాయి మనకి. ఈ మొత్తం పాఠ్యాంశాలు మనకి గమనించినట్లయితే మొట్టమొదటిగా లెసన్ చెప్పొచ్చు అంటే భారత రాజ్యాంగం. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ కింద మనం చెప్పుకోవచ్చు. రాజ్యాంగం మన ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే రాజ్యాంగం అనేటువంటిది. రాజ్యాంగం గురించి తెలియనటువంటి వాళ్ళు మన ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా ఉండకపోవచ్చు. అయితే మన దాంట్లో మనకు గమనించినట్లయితే మన భారత రాజ్యాంగం, ఈ భారత రాజ్యాంగం అనేటువంటి లెసన్ మనం తీసుకున్నట్లయితే దీంట్లో నుంచి ఎన్ని మార్క్స్ పొందడం జరుగుతుంది, టోటల్ మార్క్స్ టోటల్ మార్క్స్ అనేటువంటి ఎన్ని ఉంటాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. భారత రాజ్యాంగం మనం గమనించినట్లయితే వీటిలో నుంచి ఎన్ని మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 10 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. బ్రాకెట్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్, ఈ బ్రాకెట్ లో వేసినటువంటివి క్వశ్చన్స్ కింద మనం చూసుకోవాలి. ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి, ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇస్తాండి, 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు దీని నుంచే ఈ లెసన్ నుంచి మనం గమనించినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంటుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఒకటి ఉంటుంది. అంటే టోటల్గా 10 + 5 15 + 2 17 మార్క్స్ ఉంటున్నాయి. టోటల్ మనం గమనించినట్లయితే ఎన్ని మార్కులు వస్తాయి ఈ లెసన్ నుంచి? ఫస్ట్ లెసన్ మనం చదువుకున్నట్లయితే, ఫస్ట్ లెసన్ మనం జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే, ఫస్ట్ లెసన్ మనం చూసినట్లయితే దీనిలో నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, 5 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, దాంతోపాటు 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఈ లెసన్ మనం జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే, ఈ జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే దీనిలోంచి మనకి 15 మార్కులు రావడం జరుగుతుంది. మనం దీని తర్వాత చూసినట్లయితే ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు, రెండవ లెసన్.
ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు రెండో లెసన్ ఏమా ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని వాటిని పిలుస్తాం. ఈ ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు మనం గమనించినట్లయితే ఈ ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు మనం చూసినట్లయితే దీని నుంచి కూడా ఎన్ని మార్కులు రావడం జరుగుతుందనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దీనిలో కూడా టోటల్గా 10 మార్క్స్ 5 మార్క్స్ 10 మార్క్స్ చూసినటువంటిది ఒకటి ఉంటుంది, 5 మార్క్స్ చూసినటువంటిది ఒకటి ఉంటుంది, 2 మార్క్స్ చూసినటువంటిది ఒకటి ఉంటుంది. టోటల్గా 17 మార్క్స్ కూడా ఈ లెసన్ నుంచి మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో మనం గమనించినట్లయితే దీంట్లో మనం చూసినట్లయితే ఎస్ఏ ఉంటుంది, 5 మార్క్స్ ఉంటుంది, 2 మార్క్స్ ఉంటుంది. అంటే ఈ లెసన్ కూడా మనం చూసినట్లయితే 10 మార్క్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 17 మార్క్స్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ చూసినట్లయితే థర్డ్ లెసన్ మనం గమనించినట్లయితే అంటే మూడో లెసన్లో మనం చూసినట్లయితే కేంద్ర కార్యనిర్వాహక శాఖ కేంద్ర కార్యనిర్వహణ శాఖ ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖలో మనం గమనించినట్లయితే ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖలో మనం చూసినట్లయితే దీంట్లో నుంచి కూడా మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ దాంతోపాటు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉండడానికి అవకాశం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయంలో మనం గమనించినట్లయితే 8th లెసన్ రాసుకునే
ఓకే, నెక్స్ట్ వన్. ఏమా అది మీకు బోర్డు మీద కనబడాలనే ఉద్దేశంతో నేను ఇది ఫస్ట్ 5 లెసన్స్ 7 లెసన్స్ ఏమో పార్ట్ 1 కింద రాశాను, నెక్స్ట్ పక్కనేమో పార్ట్ 2 కింద పెట్టాను. దేనికోసం? బోర్డు మీద ఒకేసారి కనపడడం కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో కనపడడానికి వీలుగా పెద్దగా రాయడం జరిగింది. చిన్నగా రాస్తే వన్ సైడ్ సరిపోదు. అర్థమవుతుందా? మొత్తం పాఠ్యాంశాలు మనకి 13 ఉన్నాయి. ఈ 13 నుంచి 7కి రాయడం జరిగింది. పక్కన మిగిలినవన్నీ పక్కన పార్ట్ 2 కింద పెట్టడం అనేటువంటి జరిగింది. మనం పార్ట్ 1 ముందు గురించి మనం తెలుసుకుందాం. ఈ పార్ట్ 1 లెసన్స్ అయితే 10 మార్క్స్ గురించి మనం గమనించాం. మోడల్ పేపర్ నుంచి చెప్పాను ఉండేది ఏంటి? మోడల్ పేపర్ మనకి సివిక్స్ 2 అనేటువంటిది 100 మార్కులు ఉంటుంది. దాంట్లోంచి మనం గమనించినట్లయితే ఎన్ని క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది? మనం 10 మార్క్స్ వాడు 5 ఇస్తాడు, మనం 3 క్వశ్చన్స్ రాయాలని చెప్పుకున్నాం. ఆ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడ మనం చూస్తున్నాం కదా, ఫస్ట్ 4 లెసన్స్ లో, ఫస్ట్ లెసన్ లో క్వశ్చన్స్, సెకండ్ లెసన్ లో, థర్డ్ లెసన్ లో, ఫోర్త్ లెసన్ లో ఉంది. ఈ 4 లెసన్స్ చదువుకుంటే మనం 3 క్వశ్చన్స్ కూడా రాసేయచ్చు. మనం రాయాల్సిన ఎన్ని క్వశ్చన్స్? 3 క్వశ్చన్లే. నాకు నచ్చలేదు, అది కష్టంగా ఉందనే ఉద్దేశంతో మనం చూజ్ చేసుకుని చదువుకోవడానికి కూడా మనకి అవకాశం ఉండేటువంటి విధానం బ్లూ ప్రింట్లో మనకి గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనకు ఉన్నటువంటి టాలెంట్ బేస్ చేసుకునే విద్యార్థికి చాయిస్ అనేటువంటి ఇవ్వడానికి అవకాశం ఉండే విధంగా మోడల్ పేపర్, క్వశ్చన్ పేపర్ కూడా వాళ్ళు తయారు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే మనకి ఫస్ట్ 4 లెసన్స్ లో కూడా ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. దాంతో 2 ఏమో 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వాడు ఇవ్వడం జరిగింది. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్ ఎక్కడ ఉందని చెప్పుకున్నాం మనకి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, దాంతోపాటు 4th లెసన్. ఆ 4 లెసన్స్ లోనేమో దాంతోపాటు 10th లెసన్ లో ఉంటుంది. మనం పక్కన పార్ట్ 2 లో అక్కడ చూపిస్తాం. అర్థమవుతుందా? ఇవి కేంద్ర న్యాయశాఖ. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లెసన్స్ అర్థం చేసుకుంటే ఆటోమేటికల్లీ ముందు రాజ్యాంగం గురించి చెప్పాడు, దాంతోపాటు ప్రతి వ్యక్తికి హక్కు గురించి చెప్పాడు, దాంతోపాటు రాష్ట్ర పరిపాలన అంటే కేంద్ర పరిపాలన గురించి, కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఎవరెవరు ఉన్నారు, కేంద్రం ఎవరెవరు ఉంటారో తెలుసా? తెలుసు కదా. కేంద్ర పరిపాలన అంటే ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉండేటువంటి పరిపాలన విభాగం అంతా కూడా కేంద్రంలో ఉంటుంది. అక్కడ ఎవరెవరు ఉంటారో మనం గమనించినట్లయితే రాష్ట్రపతి ఉంటాడు, ఉపరాష్ట్రపతి ఉంటాడు, ప్రధానమంత్రి ఉన్నాడు, మంత్రి మండలి. వీళ్ళ నలుగురిని కలిపి మనం ఏమని పిలుస్తామని చెప్పొచ్చు అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ అని పిలుస్తాం. అర్థమవుతుందా? కేంద్రంలో పరిపాలన చేసినటువంటి విభాగం అంతా కూడా అక్కడ ఉండే విధానమే కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటాం. దీంట్లోంచి మనకి క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. దాంతోపాటు కేంద్ర శాసన నిర్మాణ శాఖ, ఇది రెండవది. ఈ కేంద్ర శాసన నిర్మాణ శాఖలో మనం గమనించినట్లయితే ఇదంతా కూడా చాలా ఈజీగా ఉండేటువంటి ప్రాసెస్. శాసన నిర్మాణ శాఖ లోక్సభ, రాజ్యసభ అనేటువంటి ఉంటాయి. అక్కడ లోక్సభ సభ్యులు ఎంతమంది ఉంటారు, రాజ్యసభ సభ్యులు ఎంతమంది ఉంటారు, ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. లోక్సభ, రాజ్యసభ సభ్యుల గురించి వివరించే విధానం కేంద్ర శాసన నిర్మాణ శాఖలో ఉంటుంది. నెక్స్ట్ ఉన్నట్లయితే కేంద్ర న్యాయశాఖ. ఈ కేంద్ర న్యాయశాఖలో ఎవరుంటారని గమనించినట్లయితే ఈ కేంద్ర న్యాయశాఖలో ఎవరుంటారో సుప్రీంకోర్టు అనేటువంటిది ఉంటుంది. మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏదని చెప్పొచ్చుంటే సుప్రీంకోర్టు. దాని పరిపాలన విభాగాన్ని నిర్వహిస్తారని చెప్పొచ్చుంటే కేంద్ర న్యాయశాఖ అనిపిస్తాం. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 3 కూడా కేంద్రానికి సంబంధించిన విభాగాలు. ఈ 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ, కేంద్ర శాసన నిర్మాణ శాఖ, కేంద్ర న్యాయశాఖ. ఈ 3 కూడా భారతదేశం మొత్తాన్ని కూడా పరిపాలన చేస్తూ ఉంటాయి. మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు కూడా దీని అంటలోనే పరిపాలన కూడా జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు రాష్ట్ర పరిపాలన వేరుగా ఉంటుంది. అవి కింద ఉన్నాయి. కేంద్ర ఇది ఇప్పుడు మనం 3 చెప్పుకున్నాం కదా, ఆ 3 సంబంధించి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. చూడండి, రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ. రాష్ట్రంలో పరిపాలన చేసే విభాగం వేరు. గవర్నర్ ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు, ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, మంత్రి మండలి ఉంటుంది. వాళ్ళు ఏమనిపిస్తారని చెప్పొచ్చు అంటే
రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అని పిలుస్తాం. నెక్స్ట్ దాంతోపాటు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అంటే చట్టాలు తయారు చేసి రాష్ట్రానికి సంబంధించి చట్టాలు తయారు చేసి ఎవరైనా చెప్పొచ్చు అంటే విధానసభ విధాన పరిషత్ అనేటువంటిది ఎక్కడ చెప్పొచ్చు అంటే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఉండడం జరుగుతుంది. వీటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైంది కదా. 10 మార్క్స్ క్వశ్చన్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్ పార్ట్ 1. ఇంకా మనం పార్ట్ 2లోకి వెళ్ళినట్లయితే పార్ట్ 2 చూద్దారండి. పార్ట్ 1 చెప్పుకున్నాం కదా. పార్ట్ 1లోనేమో కేంద్రం గురించి ఉంది, దాంతోపాటు రాష్ట్రం గురించి కూడా ఉంది. రాష్ట్రం 2 పార్ట్స్ ఉంటే 3వ పార్ట్ ఇక్కడ ఉన్నాను రాష్ట్ర న్యాయశాఖ. ఈ రాష్ట్ర న్యాయశాఖ అంటే ప్రతి రాష్ట్రంలో కూడా న్యాయశాఖ ఉంటుంది. దాన్ని హైకోర్టు అని పిలుస్తాం. హైకోర్టు రాష్ట్ర పరిపాలనా విభాగం. రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో జిల్లా న్యాయస్థానాలు కానీ సెషన్ కోర్టులో కానీ అవన్నీ కూడా చెప్పొచ్చంటే రాష్ట్ర న్యాయశాఖ హైకోర్టు అండర్లోనే పనిచేయడం జరుగుతుంది. ఈ హైకోర్టులన్నీ కూడా దినాంకంలో పనిచేస్తాయని చెప్పొచ్చంటే సుప్రీంకోర్టు అండర్లో పనిచేసే విధానం అనేటువంటిది ఉంటుంది. దాంతోపాటు ఇది దాని నుంచి మనకి 7 మార్క్స్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు చట్టాలు, కేంద్రానికి సంబంధించిన చట్టాలు, రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి గురించి కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది. దాని గురించి కూడా మనకి క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఇందాక మనం ఫస్ట్ 4 లెసన్స్లో 10 మార్క్స్ ఉన్నాయని చెప్పాను కదా. పార్ట్ 2లోనేమో 10th లెసన్లో మనకి భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి వాటిలో కూడా మనకి ఏముందని చెప్పొచ్చు అంటే అదే 10 మార్క్స్ అనేటువంటిది ఉంది. దీనిలోంచి 10 మార్క్స్ 2 మార్క్స్ 2 పొందుతున్నాయి. టోటల్గా 14 మార్క్స్ మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే నెక్స్ట్ అయితే ఎన్నికలు ప్రాతినిధ్యం, దాంతోపాటు రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఇటీవల పరిణామాల గురించి ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే అంటే ఇది తెలుగు మీడియం వాళ్ళకి ప్రజ్ఞాపనం అనుకున్నట్లయితే ఈజీగా మనం గెస్ చేసుకుని మనం చదువుకోవడానికే ఈజీగా ఉండడానికే పాఠ్యాంశ భారత కలిగినటువంటి దాన్ని మీకు ఫస్ట్ క్లాస్లో నాకు తెలియచేయడం జరిగింది. దీని ఆధారంగా చేసుకుని మనం గమనించి చదివినట్లయితే మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి చూజ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది. చాయిస్ ఉంది ప్రతిదానికి. ఎస్ఏ క్వశ్చన్ చాయిస్ ఉంది, 5 మార్క్స్ క్వశ్చన్ చాయిస్ ఉంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చాయిస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ చాయిస్ ఆధారంగా సింపుల్గా ఉన్న లెసన్స్ మనం డిసైడ్ చేసుకుని మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటి విధానమే ఎక్కడుందని చెప్పచ్చు. మనకి దేంట్లో ఉంది దేంట్లో ఉందని చూసినట్లయితే మనకి ఈ ఇంటర్మీడియట్లో మనకి ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ఎస్ఏ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ క్లాస్ ఉంది భారత రాజ్యాంగ లక్షణాలు, దాంట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. రాజ్యాంగ ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ ఇతివృత్తాంతం అదొకటి ఉంటుంది. రాజ్యాంగ లక్షణాలు ఉంటాయి. 2 లెసన్స్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్ చదువుకుంటే క్వశ్చన్ రాయడానికి అవకాశం ఉంటుంది. రెండోది మనం గమనించినట్లయితే 2వ లెసన్లో ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు అనేటువంటి ఉంటుంది. ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు అనేటువంటి ఉంటాయి. ఆ 2 లెసన్లో ఒక ప్రాథమిక హక్కులు ఏమన్నా తెలుసు మనకి, ఆదేశ సూత్రాలు కూడా మనకు తెలుసు. అవి 2 ఎస్ఏ క్వశ్చన్స్. అవి ప్రాథమిక హక్కుల క్వశ్చన్, ఆదేశ సూత్రాలు ఒక క్వశ్చన్. ప్రాథమిక హక్కులేమో 7 పాయింట్స్ ఉంటాయి, ఆదేశ సూత్రాలేమో 3 పాయింట్స్ ఉంటాయి. అవి జాగ్రత్తగా చదివినట్లయితే సెకండ్ లెసన్ నుంచి కూడా మనం ఎస్ఏ క్వశ్చన్ డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనకి ఇంకా ఈజీగా కావాలనుకుంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఉంది. దాంట్లో రాష్ట్రపతి గురించి ఉంటుంది, తర్వాత ప్రధానమంత్రి గురించి ఉంటుంది. రాష్ట్రపతి అధికారాలు, ప్రధానమంత్రి అధికారాలు 2 కూడా ఎస్ఏ క్వశ్చన్స్. దాంతోపాటు అవి చదివినట్లయితే మనకి ఈజీగా మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఉన్నట్లయితే కేంద్ర శాసన నిర్మాణ శాఖ, పార్లమెంట్ గురించి అధికారం, పార్లమెంట్ కమిటీల గురించి కూడా ఉంటుంది. ఆ కమిటీల గురించి కూడా మనం చదివినట్లయితే వాటి గురించి కూడా ఎస్ఏని ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. 4th పాయింట్ వచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 క్వశ్చన్స్ అక్కడ వచ్చాడు. 5th క్వశ్చన్లో మనకి గమనించినట్లయితే భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు, దాంట్లో గ్రామ పంచాయతీ గురించి, మండల పరిపాలన గురించి, దాంతోపాటు మనం గమనించినట్లయితే ఇంకా మన జిల్లా కలెక్టర్ గురించి, జిల్లా కలెక్టర్ యొక్క
పరిపాలనా విధానం గురించి కూడా మనకి వివరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ మనం పరిశీలన చేసినట్లయితే వీటన్నిటి ఆధారంగా మనం ఏం చేయాలని చెప్పచ్చు అంటే క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ చేసుకున్నట్లయితే మన ఈజీగా ఉన్నటువంటి లెసన్స్ మనం గెస్ చేసుకుని వాటి ద్వారా మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఎంతకాడో ఉపయోగపడేటువంటి విధానమే ఏదని చెప్పచ్చు అంటే పాఠ్యాంశాల భారత పట్టిక. దీన్ని జాగ్రత్తగా నోట్ చేసుకుని దీని ఆధారంగా చేసుకుని మనం చదువుకోవాలి. దీని ఆధారంగా చేసుకునే మనం 13 లెసన్స్లో నుంచి ఏవి ఇంపార్టెంట్ కాదనేటువంటి విషయాన్ని మనం ఈజీగా స్టూడెంట్స్ గెస్ చేయడానికి వాళ్ళని సొంతంగా నిర్ణయం తీసుకునేటువంటి విధానం కూడా వాళ్ళకి కల్పించాలని విధానంతో ఈ భారత పట్టికని గవర్నమెంట్ మనకి బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దీని ఆధారంగా మనం చదువుకున్నట్లయితే మనం ఈజీగా ఎక్కువ మార్కులు తెచ్చుకునేటువంటి విధానం కూడా మనకి ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీకు అర్థమైంది కదా? జాగ్రత్తగా ఈ పార్ట్ 1 పార్ట్ 2 ఆధారంగా మనం చేసుకుని మనం ఈజీగా మీరు దీన్ని నోట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ మనం ఫస్ట్ లెసన్ మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లెసన్ ఏంటో తెలుసుగా మీకు? అమ్మా బ్లూ ప్రింట్లో మనకు ఉంది కదా ఫస్ట్ లెసన్ ఏంటి మనకి? భారత రాజ్యాంగం. అసలే రాజ్యాంగం అంటే ఏమిటి, ఆ రాజ్యాంగానికి ఆ పేరు ఎలా వచ్చింది, రాజ్యాంగాన్ని రచించడానికి కాలం ఏంటి, అవన్నీ విషయాలు కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మనం పూర్తిగా మనం తెలుసుకుందాము. ఓకేనా? థ్యాంక్ యూ.